సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రతి విషయంలోనూ కోర్టు ట్రయల్స్లో ఉండగానే జ్యుడిషియల్ కస్టడీలోనే మనకు చాలా విషయాలు బయటికి రావడం జరిగింది. అండ్ దానితో పాటు దీనికి సంబంధించినటువంటి పర్టికులర్గా మనం కనుక చూసుకుంటే మమతా బెనర్జీ బిహేవ్ చేస్తున్నటువంటి తీరు కనుక చూస్తే సెంట్రల్ వైపుకి 100% బ్లేమ్ గేము, అకౌంటబిలిటీ జీరో అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నటువంటి మాట. అయితే ఆ పవర్స్ని కానివ్వండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఏ విధంగా చేస్తున్నారు, అయితే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత మమతా బెనర్జీ గారి దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. దీదీ అని గొప్పగా పిలుచుకునేటువంటి పేరు మోదీ బాబు అని చెప్పేసి ఆవిడ స్ట్రాంగ్గా ఇక్కడ గనక బర్న్ అయితే, వెస్ట్ బెంగాల్ బర్న్ అయితే అస్సాం, ఢిల్లీ, బీహార్ అక్కడ కూడా బర్న్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తూనే స్ట్రాంగ్ వార్న్ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటారు. బలాలు బలహీనతల గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు బయటికి రానియకుండా గోప్యంగా ఉండేంత జరుగుతుందని అంటే ఎలా? అసలు దీనికి సంబంధించి అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? కేసు ఒకటే కాదు, ఎంటైర్ స్టేట్. బేసిక్గా మమతా బెనర్జీ గారు దీదీ అని, ఫైర్ బ్రాండ్ అని చెప్పుకున్నటువంటి మమతా బెనర్జీ గారి యొక్క వ్యక్తిగత జీవితం ఒక కోణం, రాజకీయ జీవితం, ఆవిడ డీల్ చేసినటువంటి విధానం, ఒక సమస్య వచ్చేటప్పుడు సమస్యని ఎలా డీల్ చేస్తారు అనే విధానం, తన పక్షం తన పార్టీని పవర్లోకి తీసుకొని రావడానికి ఆవిడ చేసినటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయి అన్నదొక కోణం, ఆవిడ ఇమేజ్ పెంచుకోవడం కోసం ఆవిడ ఏ రకంగా చేస్తారు, ఇట్లా ఒక్కొక్క షేడ్లో ఆవిడ చూస్తే కానీ ఆవిడ టోటల్ క్యారెక్టర్ని మనం అనలైజ్ చేయడం చాలా కష్టం నాగరాజ్ గారు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అసామాన్యంగా ఎలా పెరిగింది, ముఖ్యంగా రాజకీయంగా బలంగా ఉండడం. ఎందుకంటే 34 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా వామపక్ష పార్టీలు ఏలుతున్నటువంటి కలకత్తా, వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ డామినేషన్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక పురాతనటువంటి నగరం. నిజంగా చెప్పాలంటే ఒక స్వాతంత్రోద్యమంలో కానివ్వండి, తర్వాత వచ్చిన కాలగమనంలో కలకత్తా నగరానికి ఒక విశిష్టత ఉంది. మహామహానుభావులు పుట్టారు అక్కడ. ఒక అరవింద్ ఘోష్ అయితేనేమి, రవీంద్రనాథ్ ఠాగూర్ అయితేనేమి, ఒక వివేకానందుడు అయితేనేమి, చెప్పుకోవడానికి చాలా పెద్ద మంది ఉన్నటువంటి, మొత్తం భారతదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నాట్ ఓన్లీ భారతదేశం, ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మహానుభావులు పుట్టాడు. ఈవెందో నేతాజీ సుభాష్ చంద్రబోస్తో సహా అంతమంది వ్యక్తులు పుట్టేటువంటి ఒక కలకత్తా మహానగరం వెస్ట్ బెంగాల్లో ఈవిడ దీదిగా చెప్పుకొని ఈవిడ నేటి సమాజానికి ఆ మహామహుల సరసన పెట్టొచ్చా, లేకపోతే ఈవిడ డిఫరెంట్గా ఈవిడ ఒక ఫ్రేమ్లో చూడాలన్నది మనం ఇప్పుడు చర్చించుకునే విషయాల్లో మనకు అర్థమవుతుంది నాగరాజ్ గారు. ఇక్కడ మమతా బెనర్జీని మనం చూసే కోణం రెండు రకాలుగా చూడాలి. వ్యక్తిగత జీవితం, ఆవిడ రాజకీయ జీవితం. వ్యక్తిగత జీవితం ఆవిడ ఎలా కనిపిస్తారు? ఒక తెల్ల చీర, ఒక నీలం రంగు అంచు కానీ శారీ కట్టుకొని, చేతిలో ఒక సంచి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. తను మొత్తం ఒక సమ్మోహన శక్తిగా ఎంటైర్ కొన్ని వేల మంది ఆవిడ వెనక నడుస్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, మమతా బెనర్జీ ఎక్కువగా నడకతో ఉన్నటువంటి ర్యాలీసే కనిపిస్తాయి. ఆవిడకి నడక అంటే చాలా ఇష్టం. డైలీ మార్నింగ్ 6 కిలోమీటర్స్ ఆవిడ ట్రెడ్మిల్ నడుస్తారట ఆవిడ. కొన్ని దశాబ్దాలుగా ఆవిడకు ఉన్నటువంటి అలవాటు నడక అన్నది. ఈవిడ సోమనాథ్ చటర్జీని 1991లో ఈవిడ ఓడించినప్పుడు, అంటే అప్పటికే మార్క్సిస్ట్ పార్టీ బలంగా, అంటే జాదవ్పూర్ అనేటువంటి ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో సోమనాథ్ చటర్జీ అని మహామహుడైన, ఈవిడ ఒక చిన్న పిల్ల ఎలుక. ఆ టైంకి అతడు ఒక మేరు శిఖరం, చిన్న పిల్ల ఎలుక. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవిడ అక్కడ స్టార్ట్ చేసింది యాంటీగా. ఎందుకంటే మార్క్సిస్ట్ భావజాలాన్ని అక్కడ కట్ చేసి కాంగ్రెస్ పార్టీని స్థాపించడం ఎవరి వల్ల సాధ్యపడదు. అంటే లెఫ్టిస్ట్ పార్టీ అంత బలంగా ఉంటారు వెస్ట్ బెంగాల్లో. అటువంటి ప్లేసులో ఇంటింటికి తిరిగి, ప్రతి వాళ్ళ ఇంట్లో టీ తాగుతూ, వాళ్ళ ఇంట్లో అంట్లు తోముకుంటూ, వాళ్ళ చిన్నపిల్లల్ని ముద్రాడుకుంటూ, అంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. అదే ట్రెండ్ని ఆల్మోస్ట్ జయలలిత గారు పార్టిసిపేట్ చేశారు అక్కడ. ఇక్కడ ఇంతకుముందు మన ఎన్టీఆర్ గారు కూడా అదే టైంలో ఇక్కడ మనకి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తన చైతన్య రథం మీద ఎలా అయితే ఎన్టీఆర్ ఆ టైంలో జరిగిన సంఘటనలు అందరూ ఇంచుమించుగా ఇటువంటి భావజాలానికి ప్రేరేపితమయ్యారు. అలాంటి ఒక చిన్న మమతా బెనర్జీ గారు సోమనాథ్ చటర్జీ అనేటువంటి ఒక మహానుభావుని ఎప్పుడైతే ఓడించారో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలు ఎక్కారు మమతా బెనర్జీ అనే పేరు. ఇది రాజకీయ పరంగా. వ్యక్తిగత జీవితం చూస్తే ఆవిడ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామ్స్ మీద ఆవిడ ఎంఏ థీసిస్ సబ్మిట్ చేశారు తన కోర్సుని ఎంఏలో. ఇక్కడ ఆవిడ భావజాలం, ఆవిడ హిందూనా ముస్లిం అన్నది ఇప్పటికీ కూడా ఒక కాంట్రవర్షియలే. తనను చూసినట్లయితే నుదుట ఒక బొట్టు ఉండడం కానీ ఒక హిందూ స్త్రీగా కనిపించరు.
కానీ తను చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే ముస్లింకు సపోర్ట్గానే ఉంటాయి ఆవిడ చేసే పనులన్నీ కూడా. దానికి సంబంధించి మనం రెండో ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్దాం ఆవిడ యొక్క వ్యక్తిగత కోణాలను మనం దర్శించుకుంటూ వెళ్తే. ఇంకొక కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే ఆవిడ ఎలక్షన్ అఫిడవిట్కి సంబంధించినటువంటి దీంట్లో ఆవిడ అన్మ్యారీడ్ అని చెప్పి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అది చెప్పడానికి కూడా మనం సాహసిస్తున్నాం. ఈవిడ అన్మ్యారీడ్ అని చెప్పి ఆవిడ అఫీషియల్ ఎఫిడవిట్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి దీంట్లో. కానీ ఈవిడ అన్మ్యారీడ్ కాదు, ఈవిడ మ్యారీడ్. ఇంకొక కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకుంటే అభిషేక్ ముఖర్జీ ఎవరు ఉన్నారో ఇతని నెఫ్యూ కాదు, ఇతని కొడుకు అని చెప్పి కూడా వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది ఈ పేరు. ఇతను సొంత కొడుకే, ఇతను మేనలుడు కాదు అని చెప్పే కారణాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అవునా? ఇక్కడ మమతా బెనర్జీ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని నేను చెప్తున్నాను నాగరాజ్ గారు. ఇది ఎక్కడ కాంట్రవర్సీలు చేసే ఉద్దేశం కాదు. దీని మీద దీపక్ ఘోష్ అన్నటువంటి ఒక వ్యక్తి 3 పుస్తకాలు కూడా రాశారు. ఆ పుస్తకాల్లో ఇతని హస్బెండ్ పేరు రంజిత్ ఘోష్ అని, అలీపూర్ పోలీస్ స్టేషన్లో అతను ఒక ఆఫీసర్గా పనిచేశాడని, కానీ తన వ్యక్తిగత జీవితం పారదర్శకంగా ఉండాలని ఈ యొక్క విషయాన్ని తను చాలా హైడ్ చేసుకుంటూ తను ముందుకు వెళ్ళారనే విషయాన్ని దీపక్ ఘోష్ అనే వ్యక్తి 3 పుస్తకాలు రాశారు. 2 పుస్తకాలు బెంగాలీలో రాశారు. ఐ నో వెరీ క్లోజ్ టు ద హెర్ అని చెప్పి ఒక పుస్తకం ఇంగ్లీష్లో రాశారు. ఆ పుస్తకాల విషయాన్ని నేను ఇక్కడ మీకు చర్చిస్తున్నాను. ఆ పుస్తకాలు టోటల్ బెంగాల్ వ్యాప్తంగా పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి ఆ పుస్తకాలు. కానీ ఇప్పటికీ పీడిఎఫ్లో దొరుకుతాయి, యూట్యూబ్లో ఉంటే చెక్ చేసుకోవచ్చు. అవునండి, పీడిఎఫ్లో ఇప్పటికి కూడా మనకు దొరుకుతున్నాయి. అయితే ఈ రంజిత్ ఘోష్ అనే వ్యక్తి అలీపూర్ పోలీస్ కోర్టులో ఇతను ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు. వీళ్ళకి సంబంధించిన కొడుకే అభిషేక్ ముఖర్జీ అని ఒక విషయం అయితే ఉంది. చాలామంది బెంగాలీస్ ఇప్పటికి కూడా నమ్ముతారు ఈ విషయాన్ని, దాన్ని పెద్దగా తీసుకెళ్లరు. అది ఈ విషయాన్ని బయటికి వెళ్లకుండా ఉండడంలో కూడా మమతా బెనర్జీ చాలా చాణక్య నీతి ఉపయోగించింది అంటారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ టోటల్ మీడియా తన గ్రిప్లో ఉంటుంది. ఈవిడికి ఐటీ విభాగంలో ప్రత్యేకంగా ఒక శాఖ ఉంటుంది, ఒక విభాగం. అంటే ఈవిడికి సపోర్ట్గా మాట్లాడే ఒక వింగ్ పనిచేస్తుంటుంది. ఈవిడికి ఎవరైనా యాంటీగా మాట్లాడారు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని ఆ పోస్ట్ నుంచి తీసేయడం కానీ, వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ ఏదో జరిగిపోద్ది బెంగాలీలో. అవునా? ఇలాంటి దుర్ఘటనలు చాలా జరిగాయి మమతా బెనర్జీ గారు. ఇక్కడ దీది, అక్కడ మోడీ, పేర్లు చాలా సిమిలర్గా ఉంటాయి కానీ జరుగుతున్న విషయాలు అవే. మనం మోడీ గారిని విమర్శించే స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దీదీ గారికి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టు ఆ స్థాయిలో ఉంటుంది. ఒక దశలో జయప్రకాష్ నారాయణ గారు ర్యాలీ తీస్తున్నప్పుడు, ఆ ర్యాలీ అరౌండ్ నేను చెప్పేది 1971-72లో జరిగిన సంఘటన. అప్పట్లో భయంకరంగా ఆ టైంలో జరుగుతుంది ఈ నిరసనలు పెళ్లిబుకుతున్న సమయంలో ఆయన కారు బానెట్ ఎక్కి డ్యాన్స్ ఆడారు దుర్గాదేవిలాగా. ఇప్పటికి కూడా ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి మనకి యూట్యూబ్లో చూసినట్లయితే. అప్పుడున్న ఫోటో క్లిప్పింగ్స్ కూడా. అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఈవిడ పివి నరసింహరావు హయాంలో ఒకసారి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో 2 సార్లు ఈవిడ రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు సెంట్రల్ గవర్నమెంట్లో. ముఖ్యంగా ఇందిరాగాంధీ 1984లో ఈవిడ ఎప్పుడైతే సోమనాథ్ చటర్జీని ఓడించి, ఎప్పుడైతే ఒక చిన్న స్థాయి ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక మామూలు సాధారణ వ్యక్తి, సాధారణ స్త్రీ, ఈవిడ ఎప్పుడైతే సోమనాథ్ చటర్జీని ఓడించారో ఇందిరాగాంధీ గారు కూడా ఈవిని పిలిపించి ఈవిడ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే 84 అక్టోబర్లో ఇందిరాగాంధీ గారు మరణించారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు, రాజీవ్ గాంధీ గారి సమయంలో కానీ, తర్వాత జరిగినటువంటి పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ టైంలో కూడా రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. రైల్వే శాఖ మంత్రిగా వెస్ట్ బెంగాల్కి అత్యున్నత రైల్వే సేవలు విస్తరించడంలో చాలా తోడ్పడుతుంటారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదాలు చెంది ఈవిడ 91లో కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఏఐటీఎంసీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని కొత్త పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీతో విభేదం చెందింది. కాంగ్రెస్ పార్టీతో విభేదం చెందడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రానికి కావాల్సిన వనరులు, నిధులు సరిగ్గా అందట్లేదనే ఉద్దేశంతో ఈవిడ పార్టీ పెట్టారని ప్రజల్లోకి చెప్పినప్పుడు కూడా ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా ఈ అప్పటికే ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది రౌడీ ముఖలు కానీ, వెస్ట్ బెంగాల్ కొన్ని గ్యాంగ్స్ విషయంలో కానీ, ముఖ్యంగా బంగ్లాదేశ్ తోటి సత్సంబంధాల్లో ఈవిడికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేని ఉద్దేశంతో ఈవిడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని కొంతమంది యొక్క విమర్శలు కూడా ఉన్నాయి ఈవిడ మీద. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలో కొంతమంది, కాంగ్రెస్లో కొంతమంది, ఈవిడికి అనుయాయులుగా ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి ఈవిడ పార్టీని స్థాపించారు. కానీ 2 సార్లు ఈవిడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈవిడ ప్రతిపక్షంలో ఉన్నా, పవర్లో ఉన్నా ఎక్కడ కూడా తన యొక్క ఇమేజ్ తగ్గకుండా ప్రజల్లో ఎప్పుడు కంటిన్యూ ఉంటారు ఈవిడ. దీనికి నిదర్శనం రీసెంట్గా ఈ కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసులో ఈవిడ ఇమీడియట్గా ధర్నాకు ప్రొటెస్ట్ చేయడం దిగడం అన్నది ఈవిడ యొక్క పూర్తి నిజస్వరూపం మన బయటపడుతుంది. ఈవిడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో మరొక పెద్ద సంఘటన జరిగింది ఇలాంటి రేప్ అండ్ మర్డర్ కేసే. అది శ్వేతా జోర్డాన్ అని చెప్పి 2012లో జరిగింది. ఆ సంఘటన ఒక నైట్ క్లబ్లో జరిగింది. ఒక నైట్ క్లబ్లో ఒక 4 అబ్బాయిలు ముస్లిమ్స్ కలిసి ఈ అమ్మాయిని తన కారులో తీసుకెళ్తూ పూర్తిగా 5 కలిసి ఆమెను పూర్తిగా అఘాయిత్యం చేసి నడి రోడ్డు మీద ఇంకా మనిషి చనిపోకుండా ఆమెను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు.
అప్పుడు ఆ అమ్మాయి తిన్నగా ఏం చేసిందంటే తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయడమే కాదు, ఇప్పుడు ఎలా అయితే మన అభయ అని నిర్భయ అని ఈ దిశ చట్టాలు ఎలా అయితే అనుకుంటున్నామో ఆవిడ లేదు, నా పేరు బయట పెట్టండి. ఎందుకంటే ఒక అమ్మాయికి ఎట్లా అయితే స్త్రీకి ఇలా అన్యాయం జరుగుతుందో జరిగింది నాకు అన్యాయం, నా పేరు నువ్వు బయటికి వెళ్ళకూడదని ఆ అమ్మాయి ఆ రోజు ఏదైతే జోర్డాన్ అట్లా అనడంతో ఈరోజు ఆమె పేరు బయటకు వచ్చింది. ఆవిడ ప్రభుత్వం మీద ఎంత గట్టిగా విమర్శించింది. ఎందుకంటే ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారంటే ఈవిడ మీద ఎవరైతే అఘాయిత్యం చేశారో వాళ్ళందరూ కూడా తృణమూల కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుల యొక్క పిల్లలు, వాళ్ళందరూ కూడా అత్యంత ఘోరమైన విషాదం. అసలు ఆవిడ చేసినప్పుడు దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ ఎంక్వైరీ కమిషన్కి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే దమయంతి చటర్జీ, ఐపీఎస్ ఆఫీసర్ ఆవిడ ఈ యొక్క బాధితుల తరపున పోరాడితే మమతా బెనర్జీ రోడ్ల మీదకి ఎక్కి తృణమూల కాంగ్రెస్ పార్టీ తన అనుయాయులకు పూర్తిగా సపోర్ట్ చేసే ఉద్దేశంతో అసలు అమ్మాయి చేసిందే తప్పు. చూడండి ఎంత దారుణం, ఒక అమ్మాయి నా మీద రేపు జరిగింది, అఘాయిత్యం జరిగిందని ఎవిడెన్స్లు ప్రూఫ్లు చూపిస్తూ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో అంటే బాగా ఆ టైంలో 2012లో ఒక పెద్ద ఇష్యూ అయింది వెస్ట్ బెంగాల్లో. అప్పుడంత మీడియా లేదు కాబట్టి న్యూస్ బాగా రాలేదు, కానీ చాలా పెద్ద ఇష్యూ అయింది వెస్ట్ బెంగాల్లో. కంటిన్యూగా ఒక 1 month పాటు ఇదే న్యూస్. ఆ టైంలో జోర్డాన్ చేసిందే తప్పు, ఆవిడ కావాలని ఇట్లా చేసిందని చెప్పి తన పార్టీ మొత్తం నాయకులు వెనకేసుకొచ్చింది ఆ రోజు మమతా బెనర్జీ గారు. అయితే అదృష్టవశాత్ ఆ రోజు ఉన్నటువంటి దమయంతి చటర్జీ ఏదైతే ఆవిడ ఉన్నారో ఐపీఎస్ ఆఫీసరు, ఆవిడ నిజంగా సీఎం మీద యాంటీ అయ్యి ఇష్యూని భయంకరంగా తీసుకొచ్చారు బయటికి. చివరికి ఆ ఇష్యూలో దమయంతి చటర్జీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు చేశారో, ఆవిడ ఏదైతే బాధితుల తరపున చేశారో, చివరికి కోర్టులు కూడా ఇది జరిగింది, దమయంతి చటర్జీ పూర్తి ఎవిడెన్స్లు గ్యాదరించారు కాబట్టి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఇట్లా మాట్లాడడం తప్పని ఆ రోజు న్యాయస్థానం కూడా ముట్టుకెళ్ళి పెట్టింది ఈ ఇష్యూ మీద. ఈ రోజు మళ్ళీ ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళ తర్వాత ఇదే ఇష్యూ జరుగుతోంది కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి. ఈవిడ హయాంలో 4 స్కామ్లు జరిగాయండి నాగరాజ్ గారు. ఒకటి అతిపెద్ద స్కామ్, అందరికీ తెలిసిన స్కాము శారదా చిట్ ఫండ్ స్కామ్. మీరు బహుశా వినే ఉంటారు. ఈ శారదా చిట్ ఫండ్ కంపెనీ అన్నది సుమారుగా 2,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఇది. ఇందులో తృణమూల కాంగ్రెస్ పార్టీ తాలూకా పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. ముఖ్యంగా తను ఏం చేస్తుందంటే తన పార్టీని కాపాడుకోవడం కోసం అని చెప్పి వీలైతే ఎంత అఘాయిత్యానికి ఆవిడ ముందుకెళ్తారు. ఇది ఈరోజు మోడీ మీద కామెంట్ చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే తన పార్టీ పటిష్టంగా ఉండాలి. నిజంగా ఒక లీడరు అంటే మంచిగా ఆలోచిస్తే అది కరెక్టేమో, కానీ ప్రజల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టుకుంటూ 2,000 కోట్ల రూపాయల స్కామ్ ఆ రోజు సిబిఐ వాళ్ళ మొత్తం ఎంక్వైరీస్ తీసుకొచ్చినప్పుడు కూడా తన పార్టీ నాయకులు ఇందులో ఏమీ చేయలేదు, వెరీ క్లీన్ చిట్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇంతమంది తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె వెంబడి ఎందుకుంటారంటే వాళ్ళు చేసిన అక్రమాలకి అన్యాయాలు కూడా మమతా బెనర్జీ ఇప్పుడు కూడా తోడ్పాటు అందిస్తారు కాబట్టి ఉంటున్నారు. ఇది శారదా చిట్ ఫండ్ స్కామ్. నెంబర్ 2 జరిగింది రోజ్వెల్ చిట్ ఫండ్ స్కామ్. ఇది కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయల స్కామ్. ఇది కూడా మమతా బెనర్జీ గారి హయాంలో జరిగింది. కానీ ఇక్కడ చూడండి విశేషం, ఎన్ని స్కామ్లు జరిగినా డైరెక్ట్గా మమతా బెనర్జీ గారి మీద పూర్తిగా అభియోగాలు వచ్చినప్పుడు కూడా మీడియా యంత్రాంగం మొత్తం కూడా మమతా బెనర్జీ క్లీన్ చిట్ అని చేయడం అనేది ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. మరొక పెద్ద స్కామ్ నారదా స్ట్రింగ్ ఆపరేషన్. తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా అవినీతికి అలవాటు పడ్డారు. ఒక స్ట్రింగ్ ఆపరేషన్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఒక నారదా స్ట్రింగ్ ఆపరేషన్, నేను ఆ మీడియా పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు తీసుకునే విషయం, ఒక లావాదేవీలు మొత్తం కూడా డైరెక్ట్గా స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టి వాళ్ళు తీస్తే దాంట్లో కూడా మమతా బెనర్జీ గారి పేరు బయటకు వినిపించింది. కానీ ఆ స్కామ్లో కూడా ఆవిడ తప్పించుకున్నారు నారదా స్ట్రింగ్ ఆపరేషన్లో. మరొకటి బీర్బమ్ కోల్ స్కామ్. ఈ కోల్ స్కామ్ అనేది బీర్బమ్ అని ఒక ప్లేస్ అనమాట. అక్కడ బాగా బొగ్గు గనులు బాగా ఎక్కువగా ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో కలకత్తా నుంచి సుమారుగా 350-400 కిలోమీటర్ల డిస్టెన్స్లో చిట్టగాంగ్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఈ బీర్బమ్ అనే ప్రాంతంలో జరిగినటువంటి కోల్ స్కామ్లో కూడా ఈవిడిగా డైరెక్ట్గా హస్తం ఉందని చెప్పినప్పుడు కూడా చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మమతా బెనర్జీ గారి మీద ఉండే అభియోగాలు, అవినీతి ఆరోపణలు లెక్కకి మిక్కిలు ఉంటాయి. కానీ ఈ రోజుకి ఆవిడ ప్రజల యొక్క మనల్ని పొందింది. అంటే రెండోసారి మొన్న రీసెంట్గా తను ఎప్పుడైతే తన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి. కానీ ప్రజల్లో ఎలా ఉందంటే మమతా బెనర్జీ గారు వామపక్ష భావాలతో, మార్క్సిస్ట్ భావజాలతో ఇరుక్కుపోయినటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క పూర్తి దాన్ని తను ఏదో బాగు చేస్తారు అనుకున్నారు మమతా బెనర్జీ వచ్చి. కానీ కొన్ని సంక్షేమ పథకాలు కూడా చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో సైకిల్స్ ఇవ్వడం అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్లో ప్రతి విద్యార్థికి కూడా సైకిల్ ఇచ్చారు ఆవిడ. ఓకే, ఆవిడ అదొకటి ఫస్ట్ చేసిన పని. ఇలా కాకుండా చాలా పెన్షన్ స్కీమ్స్ అయితేనేమి, చాలా ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల్లో చాలా దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అడాప్ట్ చేసుకున్నారు. అవి మనం ఇంకోసారి డిస్కషన్ చేద్దాం. అవే స్కీమ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ చెన్నైలో ఉన్న జయలలిత గారు కొన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతేనే కొన్ని సంక్షేమ పథకాలు చేసుకున్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలో మమతా బెనర్జీ పెట్టింది పేరు, కానీ ఎక్కడ కూడా తన పేరు రాకుండా అద్భుతంగా మేనేజ్ చేసుకుంటారు. ఇదిలా ఉండగా 1000 రాబందులు తిన్న
ఆ రాబందు కూడా ఏదో ఒక గాలివానికి పోయినట్టుగా ఈరోజు ఏదే జరుగుతుందో కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఆవిడ మొత్తం సెంట్రల్ ఇరుక్కుపోయారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదండి. తన పార్టీ వాళ్ళు ఆవిడ వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఇంకో విశేషం చెప్పాలంటే నాగరాజు గారు, ప్రజలు మమతా బెనర్జీని వ్యతిరేకించట్లా, దీని మీద న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ అబ్జర్వ్ చేయండి. ప్రజలు మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఫస్ట్లో అడిగారు. ఇప్పుడు జరుగుతున్న రీసెంట్గా గడిచిన వారం 10 నుంచి న్యూస్ చూడండి, మమతా బెనర్జీ గురించి మాట్లాడట్లా, అభయాన్ని న్యాయం చేయమని కోరుతున్నారు. కానీ ఇండైరెక్ట్గా సందీప్ ఘోష్కి ఆవిడకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్స్ అయితే, మన ఫోన్ డిస్కషన్స్ అయితేనేమి, వాట్సాప్ డిస్కషన్స్ అయితేనేమి, ఇవేవి కూడా బయటికి రాకుండా మీడియా చాలా అద్భుతంగా కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అందులో నో డౌట్ సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే కానీ, ఈ డీటెయిల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే కానీ ఇవి బయటకు రావండి నాగరాజ్ గారు. మమతా బెనర్జీ అనేటువంటి ఒక పెద్ద వ్యవస్థ, వెస్ట్ బెంగాల్ అనేటువంటి ఒక కోటలో ఒక మహారాణి, ఈవిడికి ఒక పేరు కూడా ఉంది, క్వీన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా, క్వీన్ ఆఫ్ ప్రింట్ మీడియా అంటారట ఈవిడిని. ఆ రకమైన పేరుతో పిలుస్తారు వెస్ట్ బెంగాల్లో. ఏ పేపర్, స్థానిక పేపర్ నుంచి లోకల్ టోటల్ యంత్రాంగం అంతా కూడా ప్రతి లోకల్ ఎంఆర్ఓ ఎండిఓ స్థాయిల దగ్గర నుంచి లోకల్ విఆర్ఓ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈవిడ అదుపాజ్ఞంలోనే పనిచేస్తారు. ఎవడైనా యాంటీగా పనిచేస్తే ఆ మనిషి అక్కడి నుంచి కనిపించడం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు వాడు. ఏం జరుగుతుందని తెలియదు. అంటే ఇది ఒక నియంతృత్వ పోకడన్నట్టుంది. కొంతమంది వెస్ట్ బెంగాల్ మిత్రులు కూడా మాట్లాడుతున్నారు, వెస్ట్ బెంగాల్ మీడియాతో కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పేది అదే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీ కాకుండా వేరే వాళ్ళు రావడానికి అవకాశం లేదు. మోడీ బాబు గారు ఎన్నో ట్రై చేస్తున్నారు పాపం. నరేంద్ర మోడీ గారు ఇక్కడ బీజేపీ ఎంత ప్రాతినిధ్యం వచ్చినప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అందే కాలం నిర్ణయిస్తుంది నాగరాజు గారు. ఎండ్ ఆఫ్ ద డే దీనికి సంబంధించినది అయితే ప్రస్తుతానికి ఆవిడ అష్టదిగ్బంధనంలో ఉన్నారు. ఉన్నారు ఆవిడైతే పూర్తిగా ఉన్నారు. జరగబోయేది మన పరిస్థితులు రేపు సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5th ట్రయల్స్ అంటున్నారు. ఇది ఎక్కడ దారిస్తుంది చూడాలి, మనం వెయిట్ చేయాలి. 2 days ఉంది. 2 days ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. నో డౌట్ యూ హ్యావ్ అ గ్రేట్ నాలెడ్జ్ అండ్ గ్రేట్ రీసెర్చ్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేటివ్, అంటే ఆ కలెక్షన్ ఉంది చూసారా, నో డౌట్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.